నా పేరు నవనీత అండి. ఇది కుంట ఓపెన్ అవ్వడం వల్ల మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ చెరువు బంద్ అయినప్పటి నుంచి బతుకమ్మలు వేయడానికి చాలా కష్టంగా ఉండే. హౌజులు కట్టి బతుకమ్మలను వేసేవాళ్ళు, అందులో సరిపోకుండే. చాలామంది వేస్తుండే కానీ సరిపోవు, అవి తీసేసి మళ్ళీ వేయాలి. కానీ ఇప్పుడు మళ్ళీ ఓపెన్ అయితే మళ్ళీ ఇందులో ఆడతారు, మంచిగా అనిపిస్తుంది. చాలామంది ఎక్కడెక్కడ నుంచో వస్తారు ఇక్కడ. అది అట్లా నిండా నుంచో స్టార్ట్ అయింది. మాకు సంతోషం అనిపిస్తుంది. అందరు వచ్చి ఛానల్ వాళ్ళు వచ్చి అందరూ వస్తున్నారు, మంచిగా అనిపిస్తుంది అండి. ఒకప్పుడు ఈ చెరువు ఆనవాళ్ళే లేకుండా చేశారు. ఇప్పుడు చెరువు హైదరాబాద్లో వచ్చి తవ్వి చెరువుని తీశారు కదా. ఇప్పుడు మీకు కానీ చుట్టుపక్కల వాళ్ళకి కానీ ఏ విధంగా మంచిగా అనిపిస్తుంది? అదే బతుకమ్మలు వేయడానికి ఇట్లా చాలా కష్టం ఉండే. ఇప్పుడు మళ్ళీ ఓపెన్ చేస్తారంటే ఇక మళ్ళీ వచ్చి ఇక్కడ అందరు ఆడతారు, ఇక అందరు సంతోషంగా ఉంటారు. ఇన్ని రోజుల నుంచి ఎట్లా వేయాలో కొంతమంది అయిపోయినాక కొంతమంది వస్తుండే, అట్లా ఒకరిని అయిపోయినాక ఒకరు అట్లా అన్నట్టు ఉంటుండే. ఇప్పుడు అందరు ఒకటేసారి వస్తే అందరూ ఆడతారు, మంచిగా అనిపిస్తుంది. చాలా రోజుల నుంచి బంద్ ఉంది ఇది. మేము ఇక్కడ 19 years నుంచి చూస్తున్నాము. చాలా రోజుల నుంచి బంద్ అయిపోయింది. ఇదంతా బతుకమ్మకుంటూనే ఉండే, అన్ని ఇళ్ళు అయిపోయినాయి. అట్లా అంత చెత్త. మీడియా వాళ్ళు ఇది అసలు చెరువుకుంట కాదు, ఇది డ్రైనేజ్ వాటర్ అని అంటున్నారు. అది నిజమా? లేదు లేదు, ఇది పెద్ద చెరువు. ఇవన్నీ చెరువే ఉండే, మొత్తం కబ్జా అయిపోయి ఎవరిది వాళ్ళు అమ్మేసి అట్లా కట్టేసిండ్రు ఎవరి ఇల్లు వాళ్ళు. ఫస్ట్ ఇదంతా పెద్ద చెరువే ఉండే, 15-16 ఎకరాల చెరువు ఉండేది. ఇప్పుడు 5 ఎకరాల అవును. అట్లా అదే అందరు అన్నీ కట్టేసుకున్నారు. అంతా చెత్తకుండా ఉండే. మొన్న వచ్చి అంతా సాఫ్ చేసిర్రు, మళ్ళీ అంతా నీట్గా చేసి చెరువు స్టార్ట్ చేస్తారు.